ధ్రువుడు మరల తన పురంబునకు వచ్చుట. హరి అనుగ్రహం పొందిన కొడుకు వస్తున్నాడన్న వార్త చారులచే విన్నాడు ఉత్తానపాదుడు. తన కొడుకు రాకను గురించి చెప్పిన వానికి ధనము ముత్యాలహారాలు ఇచ్చి కొడుకును చూడాలనే కుతూహలం పొంగి పొరలగా వేగంగల గుర్రాల్ని పూంచిన బంగారు రథమెక్కి బ్రాహ్మణులు, కులవృద్ధులు, బంధువులు, అమాత్యులతో కూడా కదిలాడు. వేదఘోషలు, మంగళవాద్యధ్వనులు, శంఖ కాహళ వేణునాదాలు అంతటా వినిపిస్తున్నాయి. శీఘ్రంగా తన నగరం వెలువడి ఉపవనం సమీపంలో ధ్రువుడు వస్తున్నట్లు తండ్రి ఉత్తానపాదుడు చూశాడు. అరదముడిగ్గి ప్రేమ దొలకాడ ససంభ్రముడై రమామనోహరు చరణారవింద యుగళార్చన నిర్దళితాఖిలాఘునీశ్వర కరుణావలోకన సుజాత సమగ్ర మనోరథున్ సుతుం కరమనురక్తిడాసి పులకల్ననలొత్త ప్రమోదితాత్ముడై. వెంటనే ప్రేమతో రథం దిగి ధ్రువుని సమీపించాడు. అతను విష్ణుని పాదపద్మాలను అర్చించి కోరికలు తీరినవాడు. భగవంతుని కరుణాదృష్టితో పాపాలన్నీ పోయి కోరికలు తీరిన ఆ ధ్రువుని ఎంతో అనురాగంతో సమీపించాడు. శరీరం గగురు పొడిచింది. ఎంతగానో సంతోషించాడు. జయ శ్రీకృష్ణ.